ఏ మనిషికైనా దేవుడు దీవించిన తర్వాత మంచి ఐశ్వర్యము, ఘనత, అలాగే మంచి భవంతులు ఇచ్చిన తర్వాత మొదటగా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇన్ని కలిగి ఉన్నాను కదా, ఇంకా నేను అనుభవించాలి, ఇంకా నేను కట్టుకోవాలి, ఇంకా మంచి మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇంకా ఇక్కడ డబ్బు సంపాదించాలి అని అటువంటి ఆలోచనలో ఉంటారు. దేవుడు ఎంత నెమ్మది ఇచ్చినా ఆ నెమ్మది విషయంలో సంతోషించి దేవుని స్తుతించాల్సింది పోయి, దేవుని విషయంలో ఆలోచించాల్సింది పోయి, మనిషి తన స్వలాభాన్ని కోసం ఇంకా నేను సంపాదించాలి, ఇంకా ఇంతకన్నా మంచి పేరు సంపాదించుకోవాలి, ఇంకెంతకన్నా మంచి భవంతులు కట్టాలని మనిషి ఆలోచన అనేది సహజం. కానీ ఇక్కడ ఈ 2 సమూయేలు 7వ అధ్యాయంలో దావీదు ఆలోచన ఎలా ఉందంటే, యెహోవా తనకి నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చిన తర్వాత, అంటే అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత, రాజు తన నగరి యందు కాపురముండి ఏమని ఆలోచిస్తున్నాడంటే, నేను ఇంత దేవదారు మ్రానుతో కట్టిన ఇంత భవంతిలో నేనున్నాను, కానీ నా దేవుడు డేరాలో గుడారంలో నివసిస్తున్నాడు, నా దేవునికి నేను మందిరం కట్టాలని అంతా నెమ్మది కలిగి ఉన్నప్పుడు తన గురించి ఆలోచించకుండా దేవుడి గురించి ఆలోచించాడు. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారమైన కుమారుడని దేవుడు అంటున్నాడు. అతని మంచి మనస్సు, దేవుడి గురించి ఆలోచించే ఆలోచన, దేవుని యందు కలిగి ఉన్న తృష్ణ దేవుడే తన కుమారుడిగా అంగీకరించే రీతిలో చేశాడు. దావీదు లాంటి మనసు ప్రతి మనిషికి ఉంటే దేవుడు ఎల్లవేళ ప్రతి మనిషి పక్కన నిత్యం ఉండి నడిపిస్తాడు. అందుకే మన ఆలోచనలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదా, దేవుడు మన హృదయంలో ఉన్నాడా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిలో దేవుడే శ్రేష్ఠుడు. దేవుడిచ్చే ఆశీర్వాదాల కన్నా దేవుడే మనతో ఉంటే ఆశీర్వాదాలు ఎంతో మిన్న కదా. దేవుడు మనకి చాలా ఇచ్చాడు, చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ మనం దేవుడి కొరకు ఒక్కటైనా చేయగలుగుతున్నామా, దేవుని కొరకు ఒక్క క్షణమైనా నిలబడగలుగుతున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాలి.